ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజయవాడ ఇంకా వరదలోనే ఉంది. లక్షల మంది వరద బాధితులు ఆకలి కేకలు పెడుతూనే ఉన్నారు. నిన్నటిదాకా ఆకలి కేకలతో మారుమోగిన బెజవాడలు ఇప్పుడు ఆకలి చావులు కనిపిస్తున్నాయి. తిండి లేక అలమటించి ప్రాణాలు వదిలిన వారు కొందరు. ఎలాంటి సాయం అందక ఇంట్లోనే ప్రాణాలు విడిచిన వాళ్ళు మరికొందరు. వరద తగ్గిన తర్వాత ఎన్ని మృతదేహాలు బయటపడతాయో తెలియని పరిస్థితి. ఇంతటి ప్రళయానికి కారకులైన పాలకులు తమ తప్పులను, నిర్లక్ష్యాన్ని, కుట్రని కప్పిపుచ్చుకోవటానికి కొత్త కుట్రలు పన్నుతూనే ఉన్నారు. కానీ అసలు నిజాలు మాత్రం చంద్రబాబు వైపు వేళ్లు చూపిస్తూనే ఉన్నాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్ కూడా విజయవాడ విలయవాడగా మారటానికి కారణమైంది. దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. విజయవాడ రాజకీయ చైతన్యానికి, విద్యా చైతన్యానికి, సాంస్కృతిక చైతన్యానికి పుట్టినిల్లు. అలాంటి విజయవాడలో ఇప్పుడు వినిపిస్తోంది కేవలం ఆకలి కేకలు మాత్రమే. అన్నమో రామచంద్ర, సాయమో రామచంద్ర అన్న ఆర్తనాదాలు మాత్రమే. అలాంటి విజయవాడలో ఇప్పుడు కనిపిస్తోంది వరద బాధితుల కడగండ్లే, కన్నీళ్లే, ఆకలి చావులే. ప్రజల మీద పాలకులకు చిన్న చూపు ఉంటే, ప్రజల ప్రాణాలకు పాలకులు ఏమాత్రం విలువ ఇవ్వకపోతే ఎంతటి ఘోర పరిణామాలు జరుగుతాయో చెప్పటానికి విలయవాడిగా మారిన విజయవాడే ఒక ఉదాహరణ. ఈ పాపం ఎవరిదంటే తెలుగు ప్రజలు చెబుతోన్న మాట ఒక్కటే: పాలకుల నిర్లక్ష్యం, పాలకుల కుట్ర, పాలకుల క్విడ్ ప్రోకో. విజయవాడ ఇంకా వరద నీటిలోనే ఉంది. లక్షల మంది బాధితులు వరదలోనే ఉన్నారు. ప్రధాన రహదారుల వెంట ఉన్నవారు వరద నుంచి బయటపడి రోడ్ల మీద, రైల్వే ట్రాక్ల పక్కన ఉంటున్నారు, లేదా బంధువుల ఊళ్లకు వెళుతున్నారు. కానీ లోపల ఉన్న లక్షల మంది బాధితులు మాత్రం వరదలోనే బిక్కుబిక్కుమంటున్నారు. నిన్నటిదాకా విజయవాడ వినిపించింది ఆకలి కేకలే. ఇప్పుడు ఆ ఆకలి కేకలకు, ఆర్తనాదాలకు ఆకలి చావులు తోడయ్యాయి. బయటపడుతోన్న మృతదేహాలు వరద సృష్టించిన ప్రళయం ఎంత భయంకరమైందో చెప్పకనే చెబుతోంది. ఆకలితో చనిపోవడం, రోజుల తరబడి తిండి దొరక్క, నీళ్లు దొరక్క ప్రాణాలు వదిలేయడం, అది కూడా అన్నపూర్ణగా పిలిచే కృష్ణా డెల్టాలో చోటు చేసుకోవడం తెలుగు ప్రజలనే కాదు. దారుణమైన విషయం ఏంటంటే ఈ ఆకలి చావుల వెనుక ఉన్నది పేదరికం కాదు, పాలకుల నిర్లక్ష్యం వల్ల హఠాత్తుగా ముంచెత్తిన వరద పేద ధనిక తేడా లేకుండా ఆకలి చావులకు కారణమైంది. ఆదివారం 1:30 జరిగింది మనకి. అక్కడ 3 రోజులు అయింది. ఆడికి షుగర్ పేషెంట్ అండి సార్, చాలా ఇబ్బంది పడ్డాడు సార్. మేము వెళ్ళాం సార్ లోపలికి కూడా. ఈ బట్టలు కూడా ఇప్పుడు అక్కడి నుంచి ఆదివారం నుంచి ఇలాగ ఉన్నారు. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. చిట్టినగర్లో 14 ఏళ్ల కొడుకుని వరద మింగేస్తే ఆ వరద నీటిలోనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళుతూ ఆ తల్లి పెడుతోన్న కన్నీళ్లు చూడండి. ఆకలేసిన వాళ్లకి తిండి పెట్టేవాళ్లు లేరు. దాహంతో గొంతు ఎండిపోతోన్నా గుక్కెడు నీళ్లు ఇచ్చేవాళ్లు లేరు. చివరకు ఇలా మృతదేహాలను వరదలోనే తోసుకెళుతున్నా సాయం చేసేవాళ్లు లేరు. విజయవాడలో గతంలో ఎప్పుడూ చూడని దారుణ ఘటనలు ఇవి. విజయవాడలోనే ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఎవరు అనుభవించని నరకం ఇప్పుడు లక్షల మంది వరద బాధితులు 5 రోజులుగా అనుభవిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సహాయ కార్యక్రమాల్లో పూర్తిగా విఫలమైందని చెప్పడానికి విజయవాడలో అడుగడుగునా ఒక సాక్ష్యం కనిపిస్తోంది. ఒక కన్నీటి గాథ కనిపిస్తోంది. కడుపు మండిన బాధితులు పెడుతోన్న శాపనార్థాలు వినిపిస్తున్నాయి. ఓట్ల కోసం వచ్చి తిరిగిన నాయకులందరూ ఏమైపోయారు? ముసలోళ్ళు నడుస్తా రోడ్డు పక్కనే పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళమన్నా కానీ వీడియోలు, సెల్ ఫోన్లు తీసుకుని ఆటోలెక్కి, ట్రాక్టర్లెక్కి ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా వస్తున్నారే కానీ పడిపోయాడు పాప మీ ముసలాయన తీసుకెళ్ళంటే ట్రాక్టర్లో ఖాళీ లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు, ఎవరు పెట్టారు? బోట్లోళ్ళు వచ్చారు. బోట్లోళ్ళు వచ్చి వాళ్ళే 8 మంది 9 మంది బోట్లో ఎక్కి కూర్చుని డ్రెస్సులు వేసుకుని కింద నడిచేవాడు, నడవలేనోడు మనుషులు ఎక్కడికి వెళ్తారన్నా? ఏమైపోయారు నాయకులందరూ? ఓట్ల కోసం ఇంటింటి తిరిగారు. మేము వచ్చేస్తాం. అక్కడికి వచ్చేసి వంతుని మీద కూర్చుని మీటింగాలు పెట్టుకుని అక్కడ కూర్చుంటే ఇక్కడ నీళ్ళలో తిరిగేవాళ్ళు ఎవరన్నా? వరద ముంచెత్తి 5 రోజులు గడుస్తున్నా ఇంకా లోపలి ప్రాంతాలకు సహాయ కార్యక్రమాలు అందడం లేదు. అధికారులు కానీ, నాయకులు కానీ అటువైపు చూసిన పాపాన కూడా పోవడం లేదు. ఇదిగో ఇలా చూడండి. థర్మాకోల్ బాక్స్ లో చిన్నారులను పెట్టి వరద నుంచి బయటపడడానికి ఈ తండ్రి చేస్తున్న ప్రయత్నం చూడండి. ఇలాంటివి 1 కాదు, 2 కాదు, ప్రతి వీధిలో కనిపిస్తున్నాయి. నడుం లోతు, మోకాలు లోతు వరద నీటిలో కిలోమీటర్ల దూరం నడవలేని లక్షల మంది బాధితులు
ఇంకా లోపలే ఉండిపోయారు. ప్రాణాలు నిలుపుకోవడానికి వరద నీరే తాగుతున్నామని బాధితులు పెడుతోన్న కన్నీళ్లు చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతని ప్రశ్నిస్తున్నాయి. బాగా చిన్న పిల్ల 9 నెలల పిల్ల ఉందండి మాకు. ఆ 9 నెలల పిల్లని నేను రాత్రి చేతులతో మోసుకొచ్చి రోడ్డు మీదకి ఎక్కించాం. 3 బళ్ళు పోయినాయండి. మురికి నీళ్ళు తాగుతున్నామండి. మురికి నీళ్ళు తాగుతున్నా సరే రోగాలు వచ్చేసి జ్వరాలు వచ్చేసినాయండి పిల్లలకి. నీళ్ళు లేవు కదా సార్, ఏం పెట్టి తాగుతామండి? వచ్చిన నీళ్ళు వడకట్టుకొని తాగుతున్నాం సార్. వరద వస్తుందని ముందుగా హెచ్చరించలేదు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తే ముందు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయలేదు. కేవలం కరకట్ట మీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం మునిగిపోకుండా ఉండడానికి విజయవాడని ముంచేశారు. తాము చెయ్యని తప్పుకు 5 రోజులుగా వరద నీటిలో నరకం చూస్తోన్న బాధితులు ఆకలితో, దాహంతో, జ్వరాలతో సహవాసం చేస్తున్నారు. తమని అన్యాయంగా వరదలో ముంచేయడమే కాకుండా కనీసం బతికున్నామో చచ్చామో అని కూడా చూడడానికి రాని పాలకులను, టీడీపీ నేతలను నిప్పులతో కడుగుతున్నారు వరద బాధితులు. ఏముంది ఆ ఖాళీలు మీరు చూడండి, ఒకసారి వచ్చి లోపలికి వచ్చి చూడండి. డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. పక్కనే రాజధాని ఉంది. మరి రాజధానికి 15,000 కోట్లు ఇచ్చారు కదా, మరి అందులో రూపాయలు ఖర్చు పెడితే కనీసం బోట్ లేదు, పసిపిల్లలు తేటాక లేదండి. మీరు చూడండి ఎంత బాధపడుతున్నా. బోట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఎవరు వస్తున్నారండి? వాళ్ళ చుట్టాలను వాళ్ళకి రికమెండేషన్ వాళ్ళు తీసుకెళ్తున్నారు అధికారులని. సామాన్యులు ఎవరు తీసుకెళ్తున్నారా? ఆ లోకేష్ గారు మాట్లాడతారు పేదవాళ్ళని నేను రాజ్యం చేస్తామని. చూడండి అక్కడ వచ్చి ఎక్కడున్నారు పేదవాళ్ళు? అమరావతిలో ఉన్నారు, ఎక్కడున్నారు పేదవాళ్ళు? ఎక్కడున్నారు? విజయవాడని విలయవాడగా మార్చడానికి కారణం చంద్రబాబు నిర్లక్ష్యం, అసమర్థత మాత్రమే కాదు. తన అక్రమ నివాసం వరదలో మునిగిపోకూడదన్న కుట్ర కూడా దీని వెనుక దాగుంది. అక్కడితో అయిపోలేదు. ఏబిఎన్ రాధాకృష్ణకి చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కూడా దీనికి కారణమే అంటున్నారు పరిశీలకులు. ఎన్టీఆర్ కి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు తెలుగు రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక చీకటి అధ్యాయం. రాజకీయాలు ఎంతటి కుట్రపూరితంగా ఉంటాయో, అధికార దాహం ఎంతటి నీచమైన కుతంత్రాలకు తెరతీస్తుందో చెప్పడానికి ఎన్టీఆర్ కి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటే ఉదాహరణ. ఆ కుట్రలో చంద్రబాబుకి ఎల్లో మీడియా చేసిన సాయం, అందించిన సహకారం అంతా ఇంతా కాదు. అందులో రాధాకృష్ణ వాటా చిన్నదేం కాదు అంటున్నారు పరిశీలకులు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి గద్దె నుంచి లాగి పారేసి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పోగేసి ప్రజల ఆమోదంతో ఏమాత్రం సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అయిపోయారు చంద్రబాబు. ఆ క్రమంలో రాధాకృష్ణ చేసిన సాయానికి బదులుగా బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద యాక్టివ్ పవర్ ప్లాంట్ కి 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు. ఈ పవర్ ప్లాంట్ కారణంగానే బుడమేరు డైవర్షన్ ఛానల్ ని ఆధునీకరించడం సాధ్యం కాలేదు. రాధాకృష్ణ పవర్ ప్లాంట్ బీడీసీ ఆధునికీకరణకి అడ్డంకిగా నిలిచింది. బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచినట్లయితే విజయవాడకి వరద ముప్పు తప్పేది. లక్షల మంది వరద బాధితులుగా మారేవారు కాదు. విజయవాడ ఆకలి కేకలతో, ఆకలి చావులతో విలయవాడగా మారేది కాదు. రాధాకృష్ణ పవర్ ప్లాంట్ కోసం బీడీసీ ఆధునీకరణ పనులను చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించేసింది. అంటే చంద్రబాబు నిర్లక్ష్యం, కుట్ర మాత్రమే కాదు, చంద్రబాబు రాధాకృష్ణల మధ్య క్విడ్ ప్రోకో కూడా విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. తెలుగు ప్రజలు మాత్రమే కాదు, దేశ ప్రజలంతా ఉలిక్కిపడి చూసిన మహా కుట్ర. దేశ రాజకీయాల్లోనే అప్పటిదాకా జరగనిది, ఇకపై ఎవరూ చెయ్యలేనంత భయంకరమైన కుట్ర. పిల్లనిచ్చి పార్టీలో సభ్యత్వం ఇచ్చి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి, పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన కుట్ర. ఆ వెన్నుపోటుకి చంద్రబాబుకి సహాయ సహకారాలు అందించిన వారిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒకరు. ఆ నీచ సాయానికి చంద్రబాబు ఆయనకి ఒక పవర్ ప్లాంట్ ఇచ్చేశారు. నాకిది చేసినందుకు నీకిది చేశా. క్లుప్తంగా చెప్పాలంటే క్విడ్ ప్రోకో. 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు రాధాకృష్ణ మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఇప్పుడు ఆ పవర్ ప్రాజెక్టు కూడా విజయవాడ వరదల్లో మునగటానికి ఒక కారణమైంది. బుడమేరు విజయవాడని ముంచేసింది. పైకి కనిపించేది మాత్రం ఇదే. జరిగింది మాత్రం బుడమేరు ముంచేయలేదు. బుడమేరు విజయవాడని ముంచేలా చేశారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, దాంతోపాటు చంద్రబాబు అక్రమ నివాసాన్ని వరద ముంపు నుంచి కాపాడుకోవటానికి విజయవాడని బలి పెట్టేశారు. ఈ 2 కారణాలతో పాటు విజయవాడ విలయవాడగా మారటానికి ఒక కారణం ఏబిఎన్ రాధాకృష్ణకి చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటానికి సహకరించిన రాధాకృష్ణకి చంద్రబాబు ఇచ్చిన గిఫ్టే ఈ యాక్టివ్ పవర్ ప్లాంట్. విజయవాడ, కృష్ణా జిల్లాలకు బుడమేరు ముప్పు నుంచి తప్పించడానికి
1960లో వెలగలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు. అక్కడి నుంచి 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ తవ్వి కృష్ణా నదిలో కలిపారు. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి 2,000 క్యూసెక్కుల వేడి నీటిని కూడా బీడీసీలో కలిపేలా 1979లో మరో కాలువ తవ్వారు. అంటే ఏడాది పొడవునా బీడీసీలో రోజు కనీసం 2,000 క్యూసెక్కుల నీరు ఉంటుంది. దాంతో బీడీసీపై 1,400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 1994లో జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే 1995లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవటానికి సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబు ఈ ప్రాజెక్టును కట్టబెట్టారు. 1,020 క్యూసెక్కులను వినియోగిస్తూ 500 కిలోవాట్ల సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కు 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1,520 క్యూసెక్కులు వినియోగించి ఒక్కో కేంద్రంలో 700 కిలోవాట్లు ఉత్పత్తి చేసేలా 1999 ఫిబ్రవరి 15న అనుమతిచ్చారు. బుడమేరుకు 2005లో 70,000 క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడ ముంపుకు గురైంది. దాంతో బుడమేరు ముప్పు నుంచి విజయవాడను శాశ్వతంగా తప్పించడంపై అధ్యయనానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు వెలగలేరుపై జీకొండూరు మండలం కుంటముక్కల వద్ద మరో రెగ్యులేటర్ నిర్మించి 20,000 క్యూసెక్కులను కృష్ణానదిలో కలిపేలా డైవర్షన్ ఛానల్ తవ్వకం, బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచేలా ప్రణాళికలను రూపొందించారు. 241.45 కోట్ల ఖర్చుతో ఈ పనులు చేపట్టేందుకు 2008 ఆగస్టు 12న నాటి సీఎం వైఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈలోగా కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా ఎనికేపాడు నుంచి కొల్లేరులో కలిపే బుడమేరును అభివృద్ధి చేశారు. బీడీసీని ఆధునీకరిస్తే రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ను తొలగించాలి. ఇందుకోసం 2009 ఆగస్టు 29న రాధాకృష్ణ పవర్ ప్లాంట్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ని రద్దు చేశారు. విభజన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం బీడీసీ ఆధునికీకరణను అటకెక్కించేసింది. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక బుడమేరు డైవర్షన్ ఛానల్ ఆధునికీకరణపై దృష్టి పెట్టారు. 2021 జనవరి 6న రాధాకృష్ణ పవర్ ప్లాంట్ కు జగన్ ప్రభుత్వం ఎన్ఓసీని రద్దు చేసింది. బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి నీరు కృష్ణానదిలోకి ఫ్రీగా వెళ్ళడానికి ఇంకొక ఛానల్ని రాధాకృష్ణ పవర్ ప్లాంట్ రాధాకృష్ణ ఖర్చుతో అక్కడ నిర్మించాలి. ఆ ఖర్చు అంతా రాధాకృష్ణ భరించాలి. ఒకటి దానికి కూడా ఆయన ఒప్పుకున్నాడు. రాధాకృష్ణ గారు ఆ ఖర్చు అంతా ఆయన భరిస్తా అన్నాడు. ఎన్ఓసీ మాత్రం ఇచ్చేశారు. ఎప్పుడు ఇచ్చారు? 2014 జనవరిలో ఇచ్చారు. 2019 వరకు ఆయనే ఉన్నారు. ఏమయ్యా ఈ కండిషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయలేదని చెప్పి రాధాకృష్ణ అడగలేదు. కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఎన్ఓసీ క్యాన్సిల్ చేస్తామని అనలేదు. అది జరిగిపోతుంది. వరదల్లో కాబట్టి ఎవరు పట్టించుకోవాలా. దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఓసీ రద్దుపై హైకోర్టు స్టే విధించడంతో బీడీసీ ఆధునికీకరణ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. బుడమేరు డైవర్షన్ ఛానల్ ఆధునీకరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ ఆయన ఆకస్మిక మరణంతో అది ఆగిపోయింది. తిరిగి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక బీడీసీ ఆధునీకరణ మీద దృష్టి పెట్టారు. అయితే రాధాకృష్ణ పవర్ ప్లాంట్ తొలగింపుపై హైకోర్టు స్టే విధించడంతో వీలు కాలేదు. మొత్తం మీద రాధాకృష్ణ పవర్ ప్లాంట్ వల్ల బుడమేరు డైవర్షన్ ఛానల్ ఆధునీకరణ సాధ్యం కాలేదు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరి వల్ల బుడమేరు వరద విజయవాడలో మరణ మృదంగాలను మోగిస్తోంది. ఫోటోషూట్స్, ప్రహసనంలా మారిన ఆహార పంపిణీ, సహాయ కార్యక్రమాలకి అడ్డుపడుతోన్న సమీక్షా సమావేశాలు, అంతా మీడియా ముందు హడావిడి. సహాయ కార్యక్రమాలన్నీ ప్రధాన రహదారుల మీదే. లోపల ఉండిపోయిన లక్షల మంది వరద బాధితులకు ఒక్క ఆహార పొట్లం కూడా అందటం లేదు. గుక్కెడు నీళ్లు కూడా అందటం లేదు. ఆకలి కేకలు కాస్త ఆకలి చావులుగా మారినా ఇంకా సాయం అందటం లేదు. మరోవైపు వరద సృష్టించిన ఆస్తి నష్టం చూసి బాధితుల గుండె పగిలిపోతోంది. కోలుకోవటానికి ఎన్నేళ్లు పడుతుందో దేవుడా అంటూ విలపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు మాత్రం తనదైన హైడ్రామాని కొనసాగిస్తూనే ఉన్నారు. లక్షల మంది వరద బాధితులు 5 రోజులుగా హాహాకారాలు చేస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం ఇంకా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూనే ఉన్నారు. సహాయక కార్యక్రమాలను పరుగులు పెట్టించడం మానేసి అధికార యంత్రాంగాన్ని తన చుట్టూ తిప్పించుకుంటూ ఫోటోలకు పోజులిస్తున్నారు. సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహిస్తూ గ్రౌండ్ లెవెల్లో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిన అధికారులను తన దగ్గరే ఉంచేసుకుని పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు.
దీంతో కనీసం ఆహారం కూడా అందక ప్రధాన రహదారులకు లోపలుండిపోయిన వరద బాధితులు అన్నమో రామచంద్ర అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు బుడమేరు వరద ప్రకృతి సృష్టించిన విపత్తు కాదని, ముమ్మాటికి మానవ తప్పిదమే అని, మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి చెబుతూనే ఉన్నారు. 30వ తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక 8 లక్షలు 9 లక్షలు క్యూసెక్కులు అలా పారుతా పోయిండు 30వ తారీఖు నుంచి. అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా 11,35,000 క్యూసెక్కులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతను, కుట్రను, ప్రజల ప్రాణాల మీద ఆయనకున్న చులకన భావాన్ని జగన్ ఎత్తి చూపితే బుడమేరుకి గేట్లుంటాయా అంటూ తన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు చాలా డ్రామానే చేశారు. కానీ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ నగరం మునిగిపోయిందని తేలిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఇది 100కు 100% మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని స్పష్టమైపోయింది. వెలగలేరు డిఈ మాధవ్ నాయక్ చెప్పిన నిజాలను వింటే విజయవాడ వరదల్లో లక్షల మంది చిక్కుకుపోలేదు, చిక్కుకుపోయేలా చేశారన్న భయంకరమైన నిజం అర్థమవుతుంది. బట్ ఇక్కడ మీరు ఇది ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు, ఎస్సీ గారు, కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పింటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి మేము ఆపరేట్ చేస్తాం చెప్పాము. నేను కూడా డైరెక్ట్గా ఎంఆర్ఓలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. అది ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాము. ఇప్పుడు మీరు విన్న బైట్ కామన్ మ్యాన్ది కాదు, సాక్షాత్తు వెలగలేరు డిఈ మాధవ్ నాయక్ చెప్పిన భయంకరమైన నిజం. శనివారం మధ్యాహ్నమే గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చేస్తుందని, సాయంత్రం గేట్లు ఎత్తుతామని ఎంఆర్ఓల నుంచి కలెక్టర్ దాకా అందరినీ అలర్ట్ చేశామని వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ డిఈ నాయక్ చెప్పారు. అంటే శనివారం మధ్యాహ్నమే విజయవాడకు వరద ముప్పు తప్పదని చంద్రబాబు ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉంది. వెలగలేరు నుంచి ఆ వరద విజయవాడకు చేరటానికి ఎంత సమయం పట్టిందో ఓసారి వెలగలేరు డిఈ మాటల్లోనే వినండి. బట్ ఇంత వరద వస్తుంది అనేటువంటిది ఈసారి ఎందుకు ఎక్స్పెక్టేషన్ లేకపోయింది సార్ అధికారం నుంచి, అంటే పై నుంచి? 1 డే 24 అవర్స్లోనే ఆ రోజు నైటును శుక్రవారం నైట్ వర్షం పడ్డదండి. శనివారం పగులు కూడా మొత్తం పడ్డది. మేము శనివారం ఓపెన్ చేసాం, శనివారం సాయంత్రానికి. అంటే శనివారం పొద్దున కూడా మాకు వరద ఇక్కడ రాలేదు. పొద్దున కూడా మాకు ఒక 2 feet 1 feet ఉంది. శనివారం సడన్గా పెరిగిపోయింది. సడన్గా మధ్యాహ్నం నుంచి టకా పెరిగిపోయింది. సడన్గా వాగులు కదా, సడన్గా వచ్చేస్తాయి. శనివారం పొద్దున్న కూడా ఇక్కడ ఏం లేదు అసలు. అది అనమాట. అది సడన్గా వచ్చిన తర్వాత మేము సాయంత్రం 4 గేట్లు ఓపెన్ చేసి శనివారం నైట్ వదిలేస్తే పొద్దున్న వెళ్ళింది, ఆదివారం పొద్దున్నకి వెళ్ళింది. విన్నారుగా, శనివారం రాత్రి గేట్లు ఎత్తితే ఆదివారం ఉదయం విజయవాడకి వరద వచ్చింది. విజయవాడకి వరద తప్పదని శనివారం మధ్యాహ్నమే ప్రభుత్వానికి అలర్ట్ వెళ్ళింది. అంటే విజయవాడని వరద ముంచెత్తడానికి 18 గంటల ముందే ప్రభుత్వం వద్ద ఖచ్చితంగా భారీ వరద తప్పదన్న సమాచారం ఉంది. ఇది కేవలం సమాచారం మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ 18 గంటల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం అలర్ట్ అయ్యుంటే, ప్రజలను హెచ్చరించి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉంటే 5 రోజులుగా వరదల్లో లక్షల మంది బాధితులు బిక్కుమంటూ ఉండేవారు కాదు. 5 రోజులుగా విజయవాడ ఆకలి కేకలు పెట్టేది కాదు. 5 రోజులుగా అటు తిండి లేక, ఇటు కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో లక్షల మంది చిక్కుకునేవారు కాదు. ఇప్పుడు విజయవాడలో ఆకలి కేకలే కాదు, ఆకలి చావులు కూడా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల వరద నీటిలో తేలుతున్న మృతదేహాలు కనిపిస్తున్నాయని, వరద తగ్గిన తర్వాత బయటపడే మృతదేహాలతో మరణాల సంఖ్య 100 దాటిపోతుందని వరద బాధితులు చెబుతున్నారు. మరి ఈ మరణాలకు ఎవరు కారణం? నిజానికి వీటిని మరణాలు అనాలా, నిర్లక్ష్యంతో పాలకులు చేసిన హత్యలు అనాలా? వరద తప్పదని 18 గంటల ముందే తెలిసినా మొద్దు నిద్ర వీడని చంద్రబాబు ప్రభుత్వానిది కాదా ఈ పాపం?
లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాన్ని అసమర్థతతో వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానిది కాదా ఈ పాపం? విజయవాడ వరద ఖచ్చితంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్. ఆ మ్యాన్ మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు పాలనలో అత్యంత అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.